మాటలు, ఏవి అబద్ధ ప్రవక్తపు మాటలను వివేచించే శక్తి మనకు ఉందా లేదా మనం ఒకసారి గ్రహించుకోవాలి. ఎందుకంటే ఆ శక్తి ఉన్నప్పుడే, దేవుని మాటల్ని మనం వివేచించగలిగినప్పుడే మనము దేవుణ్ణి స్థిరపరచబడతాము, తద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటాము. మనం బైబిల్లో చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా తన ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రవక్త చెప్తాడు, ఇదిగో నీ శత్రువు నిన్ను చంపడానికి వస్తున్నాడు కనుక నువ్వు దేవుని గర్భాలయంలోకి వెళ్ళి అక్కడ తలుపు వేసుకో, అక్కడ నిన్ను ఎవ్వరూ చంపడానికి రారు, ఇవాళ వాళ్ళు నిన్ను చంపడానికి వస్తున్నారు కనుక నీకు సేఫెస్ట్ ప్లేస్ అది, నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, అక్కడ నిన్ను నువ్వు దాచుకో అని చెప్పినప్పుడు నెహెమ్యా కొంచెం ఆలోచిస్తాడు. ఏంటి, నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను దేవుని స్థలాన్ని అపవిత్రపరచాలా, గర్భాలయంలోకి నేను వెళ్ళాలా, అది పాపం కదా, అది దేవుని దృష్టికి ఎంతో పాపం కదా అని వివేచన శక్తితో అతను ఆలోచించాడు. లేదు, నేను వెళ్ళను అని చెప్పేసి చివరికి అతను ఏం గ్రహించాడంటే, ఓకే, ఇది నా శత్రువులు నా పైన పన్నిన పన్నాగము, ఈ ప్రవక్తని వారు ఎన్నుకొని నన్ను మిస్లీడ్ చేసి నాకు బ్యాడ్ నేమ్ తెచ్చి ఈ మందిరం కట్టబడకుండానట్లు నన్ను ఈ విధంగా ప్రేరేపిస్తున్నారని చెప్పేసి అతను అర్థం చేసుకున్నాడు. ఆ వివేచన శక్తి అతన్ని పురికొల్పింది. మరి ఈనాడు మనకుందా ఆ శక్తి? మరి దేవుడి బిడ్డలు ఏది చెప్తే, మరి ఎవరు మైక్ పట్టుకొని ఏది చెప్తే మనం అది వింటున్నామో, వాళ్ళు చెప్పినట్లు ఒక కల్చరల్ ట్రెడిషన్స్ లేదా అబద్ధపు మాటలు విని ఏదేదో దేవునికి అయిష్టంగా ఉన్న కార్యాలు చేస్తున్నామా? కొంతమంది హాఫ్ నాలెడ్జ్లో చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. దేవుడి నుంచి పక్కకి తీసుకువెళ్లే విధానం అది, సాతాను పన్నే పన్నాగాలు అవి. మనం అవన్నీ గ్రహించాలి. ఎలా గ్రహించాలంటే దేవుడే మనకు ఆ వివేచన శక్తి ఇస్తాడు. దేవా, అబద్ధ ప్రవక్తలు అలాగే నీ బిడ్డలు మాటలేంటో నాకు వివేచన శక్తి దయచేయి. నువ్వు మాట్లాడతావు దేవా, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నువ్వు మాట్లాడిందైతే దేవా నాకు సహాయం చేయి, నాకు వివేచన శక్తి ఇవ్వు అని మనం అడగాలి. అఫ్ కోర్స్ దేవుడు బిడ్డలు మాట్లాడతారని, దేవుడు ఎన్నుకున్న బిడ్డలు మాట్లాడే ప్రతి మాట ఆనిముత్యం లాంటిది. ఆ మాటలు మనం నిజంగా ఏరుకోవాలి, అలాంటి పర్ల్స్ని. కానీ ఎప్పుడైతే నువ్వు అలాంటి ముసుగులో ఉన్న వారిని కూడా నమ్మి, ఓహో ఇట్లా కూడా చేయొచ్చా, ఇలా కూడా చేస్తే దేవునికి ఇంపుగా ఉంటుందా అనేది నువ్వు తెలుసుకోవాలి. దేవుణ్ణి ఎవరు ఎలా అనుసరిస్తున్నారు, వారి యాక్టివిటీస్ ఏంటి, వారు ఎలా జీవిస్తున్నారు, వారు దేవునికి మహిమకరంగా ఉన్నారా లేదా అనేది నువ్వు గ్రహించుకోవాలి. ఆ గ్రహించుకునే ఆత్మ దేవునికి ఇవ్వాలని నువ్వు కోరుకోవాలి. అంతేగాని వారు చెప్పిన మాటలు కొద్ది, వారు చెప్పిన మిడిమిడి జ్ఞానం కొద్ది నువ్వు మిస్లీడ్ అయిపోయి దేవుని త్రోవ నుంచి పక్కకు వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే నీకు సమస్తాన్ని కోల్పోతావు. కనుక వివేచన శక్తిని దేవుణ్ణి అడుగు. దేవా నాకు సహాయం చేయి, నెహెమ్యా వల్ల వివేచన శక్తి నాకు ఇవ్వు ప్రభా. నేను ఏది చేయాలో, ఎలా చేయాలో, ఎటు వెళ్ళాలో, ఒకరు చెప్తే నేను వింటాను, కానీ అది కరెక్టా కాదా, అది జస్టిఫైడ్ యాక్టా కాదా అనేది నీ దగ్గర నేను వివేచించగలగాలి. నీ బిడ్డలు నా దగ్గర పంపించు అని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో గోజాడుకుంటే ఆయన తప్పక మనల్ని దీవించి, ఆయన మనతో మాట్లాడి తన బిడ్డలు మన దగ్గరకు పంపించి మరలా వివేచన శక్తి మనకిచ్చి ఆయన ఆత్మతో మనం నింపునుగాక. ఆమేన్.